హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇష్టమైన మా పిల్లల కోసం ఇష్టమైన ఒక అద్భుతమైనటువంటి డిష్తో మీ ముందుకు వచ్చాను అనమాట. సమ్మర్లో పిల్లలందరూ వేసవి సెలవుల్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకి ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ కనుక చేసి పెడితే ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళరు. అమ్మా ప్రతి వీక్ నాకు ఇదే కావాలంటారు. ఈ బ్యూటిఫుల్ డిష్ మీకోసం. వెల్కమ్ టు చంటబ్బాయ్. ఈరోజు సండే. ఎస్, సండే నా ఖ్యాతికమ్మా చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ, అది కూడా నాకు మంచి టాస్క్ ఇచ్చారు మా వాళ్ళు. అది పడ్డది ఒక అరగంటలో అయిపోయేటట్టు తొందరగా చేయాలి, పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు, టైం లేదన్నారు. అరగంటలో ఎట్లా ప్రిపేర్ చేయాలని బాగా ఆలోచించాను. అరగంటలో వెజిటేబుల్ బిర్యానీ ఎవరైనా ఇంటికి వస్తే సడన్గా చేయడానికి, సడన్గా అప్పటికప్పుడు వండేసి మెస్మరైజ్ చేయడానికి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కట్టింగ్. వెజిటేబుల్ బిర్యానీలోకి కావలసినటువంటి అన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాం అనమాట. ముందు క్లీనింగ్ చేసేసుకోవాలన్నీ. క్లీనింగ్ చేసుకుని కట్ చేయాలి. వాటర్ తీసుకోమ్మా కొన్ని. ఇందులో బిర్యానీ యొక్క క్యారెట్స్ ఉండాలి. క్యారెట్స్ ఎక్కువ క్యారెట్స్ ఉంటే అంత బాగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. తన ఆలుగడ్డ పిల్లలు ఇష్టంగా తింటారు. ఆలుగడ్డలు కూడా ఎక్కువ వేస్తాను. బీన్స్ కూడా వేద్దాము. అండ్ బఠానీ కూడా ఉన్నాయి, బఠానీలు వేసేద్దాము. తర్వాత ఉల్లిపాయలు. గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే. ఖ్యాతికమ్మా. చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే. ఇలా వంట చేసుకున్నప్పుడు ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటే పక్కన వాళ్ళకి చాలా చికాకుగా ఉంటుంది. మీరైతే చేయకండి ఇలాగా, నాకైతే ఆనందంగా ఉంటుంది. ఎస్. ఇక్కడ నీళ్ళతో మా ఖ్యాతికమ్మ శైర విహారం చేస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ తల్లి, అమ్మ లక్ష్మమ్మ, ఫస్ట్ ఏం చేయాలంటే కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మనం తొందరగా అవ్వాలి కాబట్టి క్యారెట్, ఆలుగడ్డ కొంచెం ఎక్కువ మోతాదులోనే వాడుతున్నా, పిల్లలు ఉన్నారు కాబట్టి. అండ్ ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం, ఎందుకంటే స్పైసీ లేకుండా లిటిల్ బిట్ ఆఫ్ టించ్ మాత్రమే వేస్తున్నాను. అండ్ ఈ ఎపిసోడ్లో నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నవారు జోర్దార్ సుజాత గారు. దాని తర్వాత టమాటోస్ ఎలా కట్ చేస్తానంటే రౌండ్ కట్ చేస్తాను. రౌండ్ కట్ అయితే చాలా 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 చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది. అన్నీ ఇందులో వేసేసుకున్నాను. వంట చేయటం ఒక పక్క పిల్లల్ని ఎత్తుకోవడం, మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం బేసికల్లీ. అయినా కానీ మైక్ జోలికి వెళ్ళకమ్మాయి. యాక్చువల్లీ పిల్లల దగ్గర వంట చేసేటప్పుడు మాత్రం టేక్ కేర్, పిల్లల దగ్గరికి రానియకండి. కొత్తిమీర అండ్ ఎక్కువ మోతాదులో పుదీనా. పుదీనా, క్యారెట్, టమాటా అన్నీ వేసాము. అండ్ ఇప్పుడు పెరుగు. ఎల్లుల్లిపాయలు ఇలా వేసుకుంటే తొక్క తీయకుండానే వేసుకుంటే, అంటే తొక్క అంటే లైట్గా పై పొర తీసేసుకోండి. అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అండ్ దాని తర్వాత అల్లం పేస్ట్, అండ్ ఆ తర్వాత పెరుగు, గట్టిగా పసుపు, కారం. ఇది కారం తర్వాత కారం ఏది పిల్లలు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ శుభ్రంగా కలిపేయాలి. అమ్మా వందుకుతోళ్ళు, ఐ లవ్ యూ. శుభ్రంగా ఇలా అద్భుతంగా కలిపి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఒక పెద్ద బగారా గిన్నెలా పెట్టేసుకొని ఇందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆనియన్స్, ఉల్లిపాయలు నేనే సన్నగా ఇలా చాప్ చేసుకుంటాను. ఉల్లిపాయలు వేద్దాము. జస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి.
ఉల్లిపాయలు వేయించుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తీయగా ఉంటుంది కాబట్టి తింటారు బాగా. పెద్ద డేగిసాలో ఫస్ట్ టైం చేయడం. సో మొత్తానికి ఒక బ్లాక్ అయితే ఫిక్స్ చేసా. ఈ బ్లాక్ పెట్టేసా కెమెరా. ఇక్కడి నుంచి అన్నీ చేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ కదా ఇంకా వేగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ గిన్నెలో వాటర్ పోసేసి బిర్యానీకి కావాల్సిన రైస్ ఉడికిచ్చేసుకుంటే సేఫ్ సైడ్గా బెస్ట్. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. ఇరిటేట్ చేస్తూ ఉంటారు కానీ మనం ఇరిటేట్ అవ్వకూడదు. షాజీరా అండ్ బండపువ్వు వేసి ఆల్రెడీ ఉడుకుతుంది. ఒక్క బిర్యానీ ఆకు కూడా వేసేద్దాం అట్లా సరదాగా. ఒక 2 బిర్యానీ ఆకులు వేసేస్తే అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం సన్నటి సగం మీద మాత్రమే వేగాలి. అప్పుడే మనకి కరకర చాలా చక్కగా నీట్గా వస్తాయి. నేను మాత్రం బిర్యానీ బియ్యంతో చేయట్లేదు, నార్మల్ బియ్యంతోనే చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలందరూ ఇష్టంగా తింటారు కాబట్టి నార్మల్ రైస్తోనే ఈ బిర్యానీ చేస్తున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు వేడి నూనె, అందులోనే అదే కడాయిలో ఇప్పుడు ఏదైతే ఉల్లిపాయలు వేయించామో అదే నూనెలో మనకి కావాల్సిన బిర్యానీ ఇవన్నీ వేసేసేసి అలా ఏం చేసేద్దాం. ఎక్కువ పిల్లలు తింటున్నారు కాబట్టి అన్నీ ఒక్కొక్కటే వేస్తున్నా, ఎక్కువ వేయడం లేదు. దాల్చిన చెక్కలు, పిల్లలు తింటున్నారు కాబట్టి లైట్గా జీలకర్ర, ఒక 2 లవంగాలు, అన్నీ వేసి అమ్మ ఒకసారి ఫోన్ చేసి ఇవా తల్లి. ఒక అరగంటలో పంపిస్తారట. మనం ఏదైతే ఇవి ఉల్లిపాయలు వేయించుకున్నామో వాటిని మనం ఇందాక బిర్యానీలా అన్నీ చేసుకున్నాం కదా, అందులో మనం ఇట్లా పెట్టేసుకుంటే ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇందులో కొంచెం టేస్ట్ ఇంకా అదిరిపోద్ది. కొన్ని మాత్రం ఉంచుకోవాలి ఎందుకంటే పైన చల్లుకోవడానికి. వేసింది కదా, ఇప్పుడు మనం ఏదైతే ఇదంతా చేసుకున్నామో ఇది ఇప్పుడు ఇందులో వేసారు. హలో హలో అక్క, ఒక హాఫ్ అవర్ పడుతుందేనా? ఉడుకుతుంది. అన్నీ ఇందులో వేసి బాగా కుక్ అవ్వాలి. బాగా కుక్ అవ్వాలి.
అంటే ఇంకొంచెం బాగుండాలి, ఇంకొంచెం టేస్ట్ ఉండాలంటే జీడిపప్పు పేస్ట్ వేస్తే కూడా తలైవా స్వర్గమా అనిపిస్తుంది. కానీ లాస్ట్ మూమెంట్లో నాకు జీడిపప్పు వేయాలనిపిస్తుంది. ట్రై బఠానీ వేయలేదు. బఠానీ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. అలా కుత్తలాడుతూ ఉంటే స్మెల్ మాత్రం ఎంత బాగుందంటే, ఇది కదా స్వర్గమే, ఇది కదా జీవితమే. అయ్యో లిటిల్ బిట్ ఆఫ్ కిస్మిస్ని కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఓ అయిపోయింది కాబట్టి గిన్న రైస్ ఇలా వేసేసి చక్కగా దమ్ పెట్టేసామంటే ఒక్క 10 నిమిషాల పాటు బిర్యానీ రెడీ అయిపోద్ది. అయితే టైంకి ప్లేట్ దొరకట్లేదు. సో అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే బేసిన్ పెట్టేస్తున్నా. పక్కగా వాటర్ పడతాయి కాబట్టి నేను మాత్రం ఆల్రెడీ ఏదైతే మనం కడుక్కున్నామో ఆ వాటరే వేసేస్తున్నా. పెట్టేసి దీని మీద ఏదైనా బరువైంది పెట్టేయాలి. ఏం పెడదాం బరువైనది? కొంపదీసి నేను కూర్చోవాలా ఏంటి? కాదు, ఒక రోల్ ఉండాలి. ఇక్కడ రోల్ పెట్టేస్తా. ఎక్కడ సుజీ? ఇక్కడ ఒక రోల్ ఉండాలి. ఏదిరా? రోల్ దొరికింది. ఇలా బరువు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న ఆవిరి బయటికి వెళ్ళకుండా ఆవిరి మీదనే ఉడుకుతుంది. ఇక ఇంటి పని స్టార్ట్ చేద్దాం. ఇది అయిపోయింది. పని అంటే క్లీనింగ్ అండి. మొత్తం అన్ని క్లీన్ చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాస్త పన్నీర్ కూడా ఇష్టంగా తింటారు కాబట్టి, హై ప్రోటీన్ కాబట్టి పన్నీర్ కూడా చిన్న దాని మీద గార్నిషింగ్ చేయడానికి పన్నీర్ మనం చక్కగా వేయించుకుందాం. పన్నీర్ కట్ చేసుకుందాం మంచిగా. దానికి దమ్ము బాగానే పనిచేసింది. చూద్దాం ఎలా ఉందనేది. బిర్యానీ బాగా ఉడికింది. దమ్ము బాగా పనిచేసింది. ఒకసారి మన గంటని కూడా ఇలా జస్ట్ లోతుకు పెట్టి చూస్తే చూడండి లోపల ఎంత చక్కగా హ్యాపీగా ఉడికిందో, దమ్ అయిందో. సో తమ్ముడికి బాక్స్లో పెట్టి పంపించాను. బిర్యానీని దించుకుందాం. అబ్బా, స్టవ్ నుంచి దించుకున్నాక ఆహా వండర్ఫుల్గా ఉడికింది. మసాలా చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది మసాలా మాత్రం. డోర్ ఊడిపోతుంది, అంత బాగుంది చూడండి. వేడి వేడి మసాలాతో వేడి వేడి వెజ్ బిర్యానీ.
ఫ్రైడ్ ఆనియన్స్, వేయించిన పన్నీర్, పన్నీర్ వేసాం కదా. ఇప్పుడు కొంచెం కనిపించేటట్టు మసాలా, యస్, రెడీ రెడీ. 1 2 3. చూపిస్తారండి. కొత్తిమీర కూడా వేద్దాం. వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ. ఇందులో అన్నీ ఉన్నాయి. పన్నీర్ ఉన్నాయి, వేడి వేడి చక్కగా కరకరలాడే ఉల్లిపాయలు ఉన్నాయి, కావాల్సిన వెజిటేబుల్స్ ఉన్నాయి, పిల్లలకు కావాల్సినవన్నీ కూడా సూపర్ ఉన్నాయి. ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. ఇంకా ఎవరికైనా కానీ వంట చేసి పెట్టి వాళ్ళు ఇష్టంగా తింటుంటే ఆనందమే వేరు. మొత్తానికి ఈ సండే స్పెషల్గా వెజ్ బిర్యానీ పూర్తి చేసేసాను. సో ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తింటారు. ఎందుకంటే ప్రతి వీక్ డెఫినెట్గా అందరికీ, మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలా వంట చేసి పెట్టడం నాకు చాలా హాబీ. వంటలో ఉన్నంత స్ట్రెస్ రిలీఫ్ ఇంకెందులోనూ ఉండదని నమ్ముతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే కుకింగ్ విత్ జాతిరత్నాలు కూడా మీ అందరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరో ఆదివారం మరొక వండర్ఫుల్ రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను. సో మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మీ రాకేష్ చంట, బాయ్.